బ్లాక్ మమ్మీ కొత్త బండి సూపర్ గా ఉందిరా బ్లూ చెన్ తమ్ముడు. నీకెలా అనిపిస్తుంది? బాగా నచ్చింది నాకైతే. అరే షించానన్నయ్య కొంచెం మెల్లగా నడుపురా. వామ్మో ఏంట్రా నువ్వు? అరే షించానన్నయ్య ఏంట్రా ఈ బండి ఇంత సూపర్ పవర్స్ ఉన్నాయా ఏంటి? నన్ను వామ్మా కింద పడిపోయాన్రా బాబు. అరే ఏంట్రా నువ్వు? ఈ సూపర్ స్టార్ షించాన్ తమ్ముడు బ్లూ చెన్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉండాలి. నువ్వు ఏంట్రా ఇంత వీక్ గా ఉన్నావు? సర్లే గాని అరే బ్లూ చెన్ తమ్ముడు నాకైతే చాలా బోర్ కొడుతుందిరా. ప్రతిరోజు ఇంట్లోనే ఉంటున్నాము, ఎటన్నా పోదామా? వామ్మో అరే షించానన్నయ్య నేను చెప్పడం మర్చిపోయాను. మన లాస్ సెంటర్స్ లో థియేటర్ ఉంది కదా, అక్కడ చాలా మంది వచ్చారా. అరే ఏంట్రా నువ్వు బ్లూ చెన్ తమ్ముడు మాట్లాడేది? కొంపతీసి ఏదైనా హీరో హీరోయిన్లు వచ్చారా ఏంటి? అరే పిచ్చి షించానన్నయ్య ఏ హీరో హీరోయిన్ రాలేదు. ఏదో కొత్త కార్ వచ్చిందంట, ఆ కార్ ని చూడడానికి చాలా మంది వచ్చారు. ఏంటి కార్ ని చూడడానికి అంత మంది వచ్చారా? అంటే కారు చాలా స్పెషల్ అన్నమాట. మనం కూడా వెళ్ళి చూద్దాం పదా. అరే షించానన్నయ్య త్వరగా త్వరగా పోనివ్వు. థియేటర్ అయితే పక్కనే ఉంది, ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళి మనం కూడా చూద్దాము కార్ ఎలాంటిదో అని చెప్పేసి. ఇంకెందుకు లేటర్ బ్లూ చెన్ తమ్ముడు ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదా. అయ్యా బ్లూ చెన్ తమ్ముడు ఫైనల్ గా నైతే మనమైతే థియేటర్ దగ్గరికి వచ్చేసాము. కానీ వామ్మో ఏంట్రా ఎంతమంది వచ్చారేంట్రా బాబు? అయ్యా అరే షించానన్నయ్య చూడరా అక్కడ ఎంత పెద్ద కారు ఉందో. వామ్మో ఆంటీ ఎక్కడ్రా? వామ్మో అరే చూడరా అక్కడ నిజంగానే ఏదో పెద్ద కారు ఉందిరా బాబు, వెళ్ళి చూద్దాం పదా. ఏ బాబు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అరే ఏంట్రా బ్లూ చెన్ తమ్ముడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదంట కదా. అరే ఇప్పుడు ఏం చేద్దాం? కానీ అంకుల్ వాళ్ళు ఎవరో లోపలికి వెళ్ళి ఫోటోస్ దింపుతున్నారు కదా, వాళ్ళు ఎందుకు పోయారు? ఏ బాబు వాళ్ళకి విఐపి, వాళ్ళు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళకూడదు. అరే ప్లీజ్ అంకుల్ కనీసం ఆ కార్ని ఒక్కసారి ముట్టుకొని వస్తాం అంకుల్ ప్లీజ్. ఏ చెప్తే వినట్లేదా? మూతి పలగొడతాను. అరే ఏం చేద్దాం రా షించానన్నయ్య ఇప్పుడు? అరే నాకు ఒక ఐడియా వచ్చింది, కార్ దొంగతనం చేసేద్దామా? ఏంట్రా బ్లూ చెన్ తమ్ముడు నువ్వు మాట్లాడేది? కార్ దొంగతనం చేద్దామా? అవునరా షించానన్నయ్య కార్ దొంగతనం చేసేద్దాము. కానీ అరే బ్లూ చెన్ తమ్ముడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదరా, ఎలారా బాబు? ఎవరికైనా దొరికేమనుకో పోలీసులకు ఫోన్ చేసి చెప్తారు కదా. మరి ఏం చేద్దాం రా షించానన్నయ్య? మనమైతే రివెంజ్ తీర్చుకోవాలి కదా. వాళ్ళందరినీ విఐపి అని చెప్పేసి వాళ్ళనైతే లోపలికి పంపించారు, మనం కూడా పోవాలి కదరా. అంకుల్ ఒక్కసారి పోనివ్వండి అంకుల్. అరే చెప్తే అర్థం కావట్లేదారా నీకు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు చాలా కోపం వస్తుందిరా బ్లూ చెన్ తమ్ముడు. నువ్వు చెప్పినట్టే మనమైతే కార్ని దొంగతనం చేయాల్సిందే. ఏంటి ఎవరో దొంగతనం అంటున్నారేంటి? ఆంటీ దొంగతనం కాదు, దొంగతనం కాదు. నేనేమంటున్నానంటే మీరు చాలా అందంగా ఉన్నారని అంటున్నాను. యాన్ రక్షించనని కామెడీ జోకులు చేస్తున్నావు. అరే బ్లూ చెన్ తమ్ముడు అదంతా కాదురా. ఎప్పుడు నాకు నిజంగానే కోపం వస్తుంది. ఇప్పుడు కార్ని దొంగతనం చేయాల్సిందేనంటావా? అంతా రక్షించనని చేసేద్దాం పదా. ఐడియా వచ్చేసి నాది, చేయాల్సింది నువ్వు. వెళ్ళిపోదాం పదా. ఓ అంకుల్ నీకు ఒకటి చెప్పాలంకుల్. ఏంట్రా మళ్ళీ వచ్చావేంట్రా నువ్వు? ఏం లేదు అంకుల్, అక్కడ బిల్డింగ్ మీద చూడండి, ఆ కాకి 2 తలకాయలు ఉన్నాయి అంకుల్, ఒకసారి చూడండి. ఏంట్రా కాకి 2 తలకాయలా? ఎక్కడ్రా బాబు ఓపించట్లేదు. అక్కడే చూడండి అంకుల్. అమ్మో జరగండి బాబు. అరే బ్లూ చెన్ తమ్ముడు త్వరగా వచ్చి కూర్చో 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 కూర్చో. అరే కాకీలు ఎక్కడ ఒప్పించట్లేదే, ఎక్కడున్నాయి కాకిలు? ఓర్ దేవుడా, ఈ పోరుడు కార్ దొంగతనం చేశాడు రే, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి. అయ్యా బ్లూ చెన్ తమ్ముడు ఫైనల్ గానైతే మనమైతే దొంగతనం అయితే చేసేసాంరా. ఇప్పుడు ఈ కార్ ని ఎక్కడికి తీసుకుపోదాము? ఇంకెక్కడికి తీసుకుపోదాం రక్షించానని మన ఇంటికే. వామో వెనక చూడు, ముందు చూడు. వారి దేవుడు రక్షించానని ఏంట్రా పోలీసు వాళ్ళు ఇంతమంది వచ్చారు? మరి నేను ముందే చెప్పాను కదరా లాస్ ఏంజల్స్ పోలీస్ ఆఫీసర్స్ చాలా ఫాస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు కారు ఎక్కడికి తీసుకుపోదాము? వామో రక్షించానని నాకు చాలా భయంగా ఉందిరా. ఇప్పుడు ఎక్కడికి తీసుకుపోదాం రా బాబు? పోలీస్ ఆఫీసర్స్ కి దొరికామనుకో ఏం లేదు, బొక్కలు పడేసి కట్టెలతో కొడతారు. అరే బ్లూ చెన్ తమ్ముడు ఇదంతా నీ వల్లనే కదరా. అబ్బబ్బబ్బా ఏంట్రా అసలు నాకు చాలా భయంగా ఉందిరా బాబు. అరే షించానన్య యాంటీ సూపర్ స్టార్ షించాన్ ఎప్పుడన్నా భయపడతాడా? భయపడకరా షించానన్య. అవునరా బ్లూ చెన్ తమ్ముడు, మనం అసలే భయపడకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పోలీస్ ఆఫీసర్ తోని మనం ఆడుకోవాలి. ఏంట్రా షించానన్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎలా ఆడుకుంటావు? ఇప్పుడు నువ్వే చూస్తావు కదా బ్లూ చెన్ తమ్ముడు. ఎప్పుడు చూడు రౌండ్ రౌండ్ గా రింగా రోజెస్ పాకే పుల్ల పోజెస్ అషా బుషా ఆల్ ఫెన్ డౌన్. కానీ అరే బ్లూ చెన్ తమ్ముడు మనకి బుల్లెట్స్ తలగట్లేదురా బాబు. కొంపతీసి ఇదేమన్నా బుల్లెట్ ప్రూఫ్ అయ్యాంటి కారు? యామోరా నిజంగానే బుల్లెట్ ప్రూఫ్ అనుకుంటా, కానీ ఇక్కడ నుంచి పారిపోవాలరా నిజంగానే. ఎందుకంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చేసారు ఆల్రెడీ. వామ్మో అరే షించానన్య నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగానైతే ఇక్కడ నుంచి పారిపోదాము. అవునరా బ్లూ చెన్ తమ్ముడు నువ్వు చెప్పేది కూడా చాలా కరెక్టే. నాకు కూడా ఇప్పుడు భయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ మీరందరూ ఈ వీడియోకి లైక్ చేసుకోండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్స్ మమ్మల్ని వదిలేస్తారు. అవును మా సూపర్ స్టార్ షించాన్ అన్నయ్య చెప్పింది కరెక్టే. మీరందరూ ఈ వీడియోకి లైక్ చేసుకోండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే ఎవరు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు? ఫాస్ట్ గా చేయండి, ఫాస్ట్ గా. అవునవును ఫాస్ట్ గా చేసేయండి. వామ్మో దొరికేసాంరా బాబు. ఏం జరిగిందిరా షించాన్ అన్నయ్య? సడన్ గా పోలీస్ ఆఫీసర్స్ అందరు మాయమైపోయారేంటి? మరి నేనేమని చెప్పాను రా
బాబు, మన ఫ్యాన్స్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే పోలీస్ ఆఫీసర్స్ అందరూ వదిలేసి పోతారని చెప్పాను కదా. అరే చించనన్నయ్య, ఇప్పుడు ఇంకెందుకు లేటు? ఈ సూపర్ కార్ ఉంది కదా, ఇది ఏం కార్ అసలు సూపర్ కార్ లాగానైతే అవుపించట్లేదు, కానీ మెరిసిపోతుంది అద్దం లాగా. దీన్ని ఇంటికి తీసుకుపోయి బ్లాక్ మమ్మీకి చూపిద్దాము. అయ్యా బ్లూచిన్ తమ్ముడు, ఫైనల్ గానైతే ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఈ కారు బ్లాక్ మమ్మీకి చూపిస్తే చాలా షాక్ అయిపోతారా. మనం ఇద్దరమే చాలా డేర్ చేసి ఈ కార్ ని దొంగలించాం కదా. బ్లాక్ మమ్మీ ఇంటికి వచ్చేసాం బ్లాక్ మమ్మీ, కానీ ఈసారి ఖాళీ చేతులతోనే రాలేదన్నమాట. ఇప్పుడు నేను బ్లాక్ మమ్మీకి పోయి చెప్పుతాను, బ్లాక్ మమ్మీ చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు నాకు బ్లూ తమ్ముడికి చాలా స్వీట్లు కొనిస్తాడు, చాక్లెట్లు కొనిస్తాడు. యాహూ! బాబు షించాన్ ఎక్కడ పోయావురా బాబు? బ్లాక్ మమ్మీ అప్పటి నుంచి నీకోసం వెతుకుతున్నాడు. అరే చాప్, నీకు చెప్తానమ్మవురా, నేను బ్లూ కలిసి ఒక పెద్ద కార్ అయితే దొంగతనం చేశాము. బాబు ఏంట్రా మీరు మాట్లాడితే నిజంగానా? అరే చాపుగా, అక్కడ సినిమా థియేటర్ అయితే ఉంటుంది కదా, అక్కడ ఏదో పెద్ద కార్ అయితే వచ్చిందిరా, దాన్ని దొంగతనం చేశాము మేమిద్దరమే. బాబు ఏం మాట్లాడుతున్నారా? అది చాలా సూపర్ కార్ రా బాబు. అది వామ్మో, అది బుల్లెట్ ప్రూఫ్ కారు. ఏంటి సూపర్ కారా? నీకెలా తెలుసా బాబు? అరే అవునరా చాపు, నువ్వు చెప్పింది కరెక్టే, అది బుల్లెట్ ప్రూఫే. ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది వచ్చి మమ్మల్ని అటాక్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఒక్క బుల్లెట్ కూడా తాకలేదురా మాకు. బాబు మీరు చాలా గ్రేట్ రా, పొట్టోళ్ళే గాని చాలా గట్టోళ్ళరా బాబు మీరు. బాబు మరి ఏమనుకున్నారా చాపుగా? ఇప్పుడైనా మాతో ఫ్రెండ్షిప్ చేస్తావా, లేకపోతే బ్లాక్ మమ్మీతోనే ఫ్రెండ్షిప్ చేస్తావా? సర్లే గాని, అరే బ్లూ తమ్ముడు రారా. అమ్మయ్య, బ్లాక్ మమ్మీ ఇక్కడే ఉన్నాడు. బ్లాక్ మమ్మీ ఏం చేస్తున్నావు? అరే పొట్టోలారా, ఎక్కడికి పోయారా? మార్నింగ్ నుంచి వెతుకుతున్నాను. అరే బ్లాక్ మమ్మీ, అది కాదు బ్లాక్ మమ్మీ, నేను బ్లూ తమ్ముడు కలిసి ఒక పెద్ద కార్ని దొంగతనం చేశాము. ఏంట్రా పొట్టోడా, ఏప్రిల్ ఫుల్ చేస్తున్నావా? అరే కాదు బ్లాక్ మమ్మీ, ఏప్రిల్ ఫుల్ కాదు, నిజంగానే పెద్ద కారు దొంగతనం చేశాము. ఓకే, బొమ్మ కారా ఏంటి? అరే పిచ్చి బ్లాక్ మమ్మీ, నిజమైన కార్ బ్లాక్ మమ్మీ. అక్కడ సినిమా థియేటర్ దగ్గర ఒక పెద్ద కార్ అయితే వచ్చింది కదా, చాపగాడు కూడా తెలుసంట. అది నీకు తెలీదా? బ్లాక్ మమ్మీకి తెలీదు అనుకుంటారా బ్లూ తమ్ముడు? పద పద, త్వరగానైతే ఈ కార్ దగ్గరకు అయితే వచ్చేసాయి. ఇప్పుడు బ్లాక్ మమ్మీ చెప్తేనేమో నమ్మట్లేదు కదా. సరేలే, ఈ కార్ వచ్చేసి నేనే తీసుకుంటాను, ఎందుకంటే ఇంట్లో చాలా పెద్ద ఉంది నేనే కదా. ఏంట్రా చించనన్నయ్య, ఈ కారు నువ్వు తీసుకుంటావా? ఎంత ధైర్యం! నేను ఈ కారు గురించి చెప్పింది నేనే కదా. ఏంట్రా బ్లూ తమ్ముడు, నాకే ఎదురించి మాట్లాడతావా? ఈ కార్ నాది. ఏంట్రా చించనన్నయ్య, చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. ఈ కార్ గురించి చెప్పింది నేనే కదా, చాలా ఎక్స్ట్రాల్. అరే గన్ను తీస్తున్నావు ఏంట్రా నువ్వు? అరే బ్లూ తమ్ముడు, నువ్వు చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నారా? యాదో పాపం అని చెప్పేసి మా ఇంట్లో ఉండనిస్తే ఎక్స్ట్రాల్ వామ్మ నన్నే కొడతావా? అయిపోయారా నువ్వు, ముడ్డి పలగొడతా నాగరా. ఏంట్రా చించనన్నయ్య, యాదో పాపం అని చెప్పేసి అప్పటి నుంచి రెస్పెక్ట్ ఇచ్చి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటే నన్నే కొడతావా? అయిపోయారా నీ ముక్కు పలగొడతాను. అరే బ్లూ తమ్ముడు, చాలా ఎక్స్ట్రాల్ వామ్మ, నా ముఖం మీదనే తన్నినావు కదా, అయిపోయారా నువ్వు. అరే బ్లూ తమ్ముడు, ఆ కార్ ని దొంగతనం చేసింది ఎవర్రా? డ్రైవింగ్ చేసింది ఎవర్రా? నేనే కదా. అంటే ఆ కార్ నాదే కదా, కానీ ఐడియా ఇచ్చింది నేనే కదా. అరే పిచ్చోడు, ఐడియా ఇస్తే ఏంట్రా? దొంగతనం చేసింది నేనే కదరా బ్లూ తమ్ముడు. అంటే కార్ వచ్చేసి నాదే అన్నమాట. నన్నే గంట షూట్ చేస్తావా? నీ ముడ్డి పలగొడతా నాగరా, నీకంత సీన్ లేదురా. అరే బ్లూ తమ్ముడు, నాకు సీన్ లేదంటావా? అయిపోయారా నువ్వు, ఈ రోజు నా చేతిలో అయిపోయావరా. ఏం జరుగుతుందిరా బాబు? షించన్ బ్లూచన్ గొడవ పడుతున్నారా? అరే చాప్ ఏమైందిరా? బాబు బ్లాక్ మమ్మీ ఏంటో బ్లాక్ మమ్మీ అర్థం కావట్లేదు. అరే షించాన్ బ్లూచాన్ ఎక్కడున్నారా? ఒరేరే, ఏంట్రా ఈ బ్లడ్ ఏంట్రా బాబు? ఎవరిదిరా ఇదంతా? బ్లాక్ మమ్మీ, ఇదంతా కొంచెం బ్లూ తమ్ముడిది, కొంచెం నాది. వీడు చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు బ్లాక్ మమ్మీ. బ్లాక్ మమ్మీ, షించాన్ అన్నయ్య కూడా చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఓరే ఓరే ఓరే, అసలు ఆపండ్రా బాబు, అసలు ఏం జరిగిందిరా? బ్లాక్ మమ్మీ, నేను చెప్పాను కదా ఈ కార్ దొంగతనం చేశామని చెప్పేసి. ఈ కార్ నాకే అని చెప్తావాడు, నాదే అని చెప్తున్నాడు. కానీ బ్లాక్ మమ్మీ, ఈ కార్ దొంగతనం చేద్దామని చెప్పేసి ఐడియా ఇచ్చింది నేనే. కానీ బ్లాక్ మమ్మీ, ఆ కార్ డ్రైవ్ చేసి ఇక్కడ దాకా పట్టుకొచ్చింది నేనే. కానీ బ్లాక్ మమ్మీ, ఈ సూపర్ స్టార్ షించాన్ గారు చెప్పలేదు. మన ఫ్యాన్స్ కి నేనే చెప్పాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను, అందుకే ఈ కార్ నాదే. అరే అరే అరే, ఆపండ్రా బాబు, బ్లూచన్ గడి ఆపాడు కదరా. అరే షించాన్ ఆపరా. ఏంటి ఆపను? నేను వీడి ముడ్డి పలగొడతాను, అడ్డొస్తా నీ ముడ్డి కూడా పలగొడతాను బ్లాక్ మమ్మీ, జరుగు. అరే పొట్టోలారా, ఈ కార్ ఎవరికి కావాలని చెప్పేసి అదే కదరా మీకు ప్రాబ్లం. నేను చెప్తానురా. అంటే నువ్వు చెప్తావా? ఏం చెప్తావు బ్లాక్ మమ్మీ? ఈ కార్ ఎవరికి ఇస్తావు, ఎలా ఇస్తావు చెప్పు మాకు. ఓరే చెప్తాను గాని ఒక్క నిమిషం ఆపండ్రా బాబు మీ గొడవలు. బ్లాక్ మమ్మీ చెప్పు బ్లాక్ మమ్మీ, ఈ కార్ వచ్చేసి నాకేం చెప్పేసి. ఏంటి అన్నది కాదు బ్లాక్ మమ్మీ, ఇది నా కార్ అని చెప్పు. ఓరే షించాన్ బ్లూచన్ ఒక్క నిమిషం ఆగ్రా. ఇప్పుడు ఈ కార్ ఎవరికి కావాలి అని చెప్పేసి కావాలి, అంతే కదా? అవును బ్లాక్ మమ్మీ, ఈ కార్ వచ్చేసి మా ఇద్దరిలో ఎవరికైనా కావాలి. అది నువ్వు చెప్పు, ఇప్పుడు ఎవరికి ఇస్తావో. అరే షించాన్, ఇప్పుడైతే నేను ఒక కొత్త ప్లాన్ అయితే చెప్తాను. అంటే ప్లాన్ ఏంటంటే, అబ్బా నాకు కూడా ఏం గుర్తు రావట్లేదే, ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఒక్క నిమిషం గ్రీన్ హెల్క్ కి ఫోన్ చేస్తాను. హలో గ్రీన్ హెల్క్,
అర్జెంటుగా ఒక్కసారి ఇంటికి వస్తావా? నీతో పని పడింది. ఏంటి బ్లాక్ మమ్మీ, పని ఉంటేనే ఫోన్ చేస్తావా, లేకపోతే ఫోన్ చేయవా? నేను రాను. అరే గ్రీన్ ఎల్ కల అనగ్రా బాబు, షించాన్ బ్లూ చాన్ చాలా కొట్టుకుంటున్నారా ఇంట్లో, స్పీడ్ గా రా. ఓ డబ్ల్యూడబ్ల్యూ ఫైటింగ్ చేసుకుంటున్నారా? ఆడియన్స్ లాగా నన్ను రమ్మంటావా? అరే హల్క్ ఆడియన్స్ లాగా కాదురా, వీళ్ళ గొడవ ఆపాలరా. నీకు కావాలంటే బిర్యానీ వండి పెడతాను, ఇంటికి రా. అలానే నాకు మంచిగా చిప్స్, కూల్ డ్రింక్, థమ్స్ అప్ కూడా కావాలి. ఒరే హల్క్ గా నీకు ఏదంటే అది కొనిస్తాను రా, రా బాబు త్వరగా. ఓకే వస్తాను, 5 minutes లో అక్కడ ఉంటాను. ఓకే గ్రీన్ హల్క్ త్వరగానైతే వచ్చేసేయ్. అమ్మయ్యా, అరే గ్రీన్ హల్క్ వస్తున్నాడు రా. ఇప్పుడు హల్క్ వచ్చేసి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాడు. A few moments later. అరే హల్క్ ఎందుకు స్పైడర్ మ్యాన్ ఎందుకు పట్టుకొచ్చావు ఇప్పుడు? అంటే బ్లాక్ మమ్మీ నేను కూడా చూద్దామని చెప్పేసి వచ్చానులే. ఒరే సర్లే గాని అసలు గ్రీన్ హల్క్ ఏం జరిగిందంటే, ఈ పొట్టోళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఇక్కడ వెనకైతే ఒక కార్ అయితే ఒప్పిస్తుంది కదా, ఆ కార్ని అయితే దొంగతనం చేసుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇద్దరు గొడవ పడుతున్నారు, కార్ నాది అని చెప్పేసి. ఇప్పుడు ఈ కారు వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒక్కరికి ఇవ్వాలి, కానీ ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు. నీ దగ్గర ఏదన్నా సొల్యూషన్ ఉందా? బ్లాక్ మమ్మీ, ఆ సొల్యూషన్ అంటే ఏమి గుర్తురాట్లేదే. బ్లాక్ మమ్మీ నేను చెప్పమంటావా? ఓరే స్పైడర్ మ్యాన్ ఒక్క నిమిషం ఆగరా. అరే గ్రీన్ హల్క్ నువ్వే చెప్పరా ఏదన్నా. అంటే బ్లాక్ మమ్మీ, ఇప్పుడు ఈ కారు వీళ్ళిద్దరిట్లో ఎవరికైనా ఇవ్వాలి అంతే కదా. చెప్తాను, ఒక్క నిమిషం ఆగు. బ్లాక్ మమ్మీ ఐడియా వచ్చింది. అది ఏంటంటే వీళ్ళిద్దరికైతే ఒక కాంపిటీషన్ అయితే పెడదాము. అది ఏంటంటే మన లాస్ సెంటర్స్ లో ఒక మాఫియా అయితే ఉంది కదా, లాస్ గ్యాంగ్. వాళ్ళ బాస్ ని ఎవరినైతే ఫినిష్ చేస్తారో వాళ్ళకే ఈ కార్ అన్నమాట. కానీ అరే గ్రీన్ హల్క్ అది చాలా రిస్క్ కదరా, వీళ్ళు పొట్టోళ్ళు అంతగానం చేయగలుగుతారా? బ్లాక్ మమ్మీ, షిన్చాన్ ని బ్లూ చాన్ ని ఒక్కొక్కరిగా సోలోగా పంపిద్దాము ఆ మాఫియా దగ్గరికి. ఎవరైతే వాళ్ళ మాఫియా బాస్ ని ఏసి పడిస్తారో వాళ్ళకే ఈ కార్. అండ్ అలానే ఆ మాఫియా బాస్ ని వేసిస్తే మన లాస్ సెంటర్స్ కూడా చాలా ప్రశాంతంగా అయిపోతుంది కదా. అరే గ్రీన్ హల్క్ నువ్వు చెప్పింది చాలా కరెక్టేరా, కానీ అరే నాకు కూడా ఇది చాలా బాగా నచ్చిందిరా. మరి ఇంకెందుకు లేట్ బ్లాక్ మమ్మీ, కాంపిటీషన్ మొదలు పెట్టేద్దామా? అరే షిన్చాన్ బ్లూ చాన్ రెడీగా ఉన్నారా? గ్రీన్ హల్క్ చెప్పింది విన్నారు కదా. అయ్యా రెడీగా ఉన్నాం బ్లాక్ మమ్మీ. ఈ సూపర్ స్టార్ షిన్చాన్ రెడీగా ఉన్నాడు, ఈ సూపర్ స్టార్ బ్లూ చాన్ కూడా రెడీగా ఉన్నాడు బ్లాక్ మమ్మీ. తొందరగా కాంపిటీషన్ స్టార్ట్ చేసేయ్. ఓకే ఫస్ట్ అయితే కాంపిటీషన్ అయితే మొదలు పెట్టేద్దాము. కానీ అరే బ్లూ చాన్ ఫస్ట్ నువ్వే వెళ్ళరా. సరే బ్లాక్ మమ్మీ, నేనే వెళ్తాను. కానీ నాకైతే చాలా భయంగా ఉంది బ్లాక్ మమ్మీ. అంతమంది మాఫియాని నేను ఒక్కనే ఫినిష్ చేయాలంటే ఎలా? కానీ అరే బ్లూ చాన్ ఈ కార్ కోసం అది కూడా చెయ్యలేవా? చేస్తాను బ్లాక్ మమ్మీ, అందరినీ యాసి పడిస్తాను. ఒక్క నిమిషం కార్ ఆపేసాను, కార్ కావాలి. అరే ఏంటబ్బా ఎవరు కూడా రావట్లేదు బ్లాక్ మమ్మీ, నేను అందరినీ యాసి పడిస్తాను, చూడు నువ్వే. వామ్మో నేనైతే వచ్చేసాను, కానీ నాకు చాలా భయంగా ఉందిరా బాబు. నేను ఎప్పుడు కూడా ఇలా సోలోగా రాలేదు గొడవలకి. వామ్మో ఇక్కడ చూద్దాం, ఆగండి ఎంతమంది ఉన్నారు. వారి దేవుడా, ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారు. కానీ ఏం పర్వాలేదు, ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాము. అరే ఏంట్రా పిల్లుడా ఇక్కడికి వచ్చావు? ఓ మాఫియా అంకులు, నేను మీ బాస్ ని వేసి పడేస్తాను. ఏంటి మా బాస్ ని వేసి పడేస్తావా? కామెడీయా? అంటే నేను కామెడీలాగా అనిపిస్తున్నానా? అరే రే వామ్మో ఏంటబ్బా, వీళ్ళేంట్రా బాబు ఇలా షూటింగ్ చేస్తున్నారు. అరే వీడెవడో గ్యాంగ్స్టర్ లాగా ఉన్నాడు, పొట్టిగానే ఉన్నాడు కానీ గన్ను పట్టుకొచ్చాడు, చంపి పడేయండ్రా. వామ్మో బ్లాక్ మామియా, నాకు చాలా భయంగా ఉంది. అరే రే ఏంటబ్బా, నా బుల్లెట్స్ ఎటు పడితే అటైపోతున్నాయి. సర్లే గాని వీళ్ళ గ్యాంగ్స్టర్ ఎక్కడున్నాడు, వీళ్ళ బాసు. వామ్మో సర్లే గాని ఏంట్రా నా బుల్లెట్ ఒక్కటి కూడా తాకట్లేదు. అర్థమైపోయింది, నా పని అయిపోతుంది ఇక్కడ ఉంటే. నేను ఇక్కడ నుంచి పారిపోవాలి. వామ్మో నాకు ఇవన్నీ అలవాట్లేదని చెప్పేసి మర్చిపోయాను, ఒక్కడనే వచ్చాను సూపర్ స్టార్ షిన్చాన్ లాగా. కానీ నేను బ్లూ చాన్ని కదా, నాకు చాలా భయం వేస్తుంది. అమ్మయ్య పారిపోయాను రా బాబు. అమ్మా జస్ట్ మిస్, లేకపోతే ప్రాణాలు పోయేవి నాయి. ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్ లో సూపర్ స్టార్ బ్లూ చాన్ కే నా ఓటు అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ నాకే సపోర్ట్ చేయండి, ఆ కార్ నాకే కావాలి. కామెంట్ సెక్షన్ లో బ్లూ కలర్ హార్ట్స్ అయితే కొట్టండి. అండ్ అలానే సూపర్ స్టార్ బ్లూ చాన్ అని కామెంట్ చేయండి, సరేనా? ఇంటికైతే వచ్చేసాను, కానీ బ్లాక్ మమ్మీకి చెప్పాలంటే చాలా భయం వేస్తుంది. వచ్చేసాను బ్లాక్ మమ్మీ. అరే బ్లూ చాన్ అప్పుడే వచ్చేసావా? ఏంట్రా మొత్తం అయిపోయిందా? బ్లాక్ మమ్మీ కుక్కని కొట్టినట్టు కొట్టాలి బ్లాక్ మమ్మీ. ఏంట్రా కుక్కని కొట్టినట్టు కొట్టావా? అరే బ్లాక్ మమ్మీ నేను కొట్టలేదు, కుక్కని కొట్టినట్టు వాళ్ళే నన్ను కొట్టారు. అంటే ఏం మాట్లాడుతున్నావురా? అంటే ఇప్పుడు ఈ కార్ నీకు వద్దా? నాకు కావాలి. ఇప్పుడు షిన్చాన్ అన్నయ్య కూడా వెళ్తాడు కదా, షిన్చాన్ అన్నయ్య కూడా ఓడిపోతే అప్పుడు మళ్ళీ ఇంకొక కాంపిటీషన్ పెడతావు కదా. ఆహా పెట్టాన్రా బాబు. ఇప్పుడు మీ షిన్చాన్ అన్నయ్య గారు కూడా ఓడిపోతే ఈ కార్ నేనే తీసుకుంటాను. అరే షిన్చాన్ అన్నయ్య కనీసం నువ్వైనా గెలువు పోరా. కానీ బ్లాక్ మమ్మీ నీకు ఒకటి చెప్పనా, నాకు కూడా చాలా భయం వేస్తుంది బ్లాక్ మమ్మీ. ఇప్పుడు ఏం చేయమంటావు? ఒరే షిన్చాన్ ఏంట్రా నువ్వు కూడా భయపడుతున్నావా? సరేలే మరి కార్ నేనే తీసుకుంటాను. అమ్మా వద్దు బ్లాక్ మమ్మీ, నేను ఎలా అయినా ఫినిష్ చేస్తాను. అరే సూపర్ స్టార్ బ్లూ చాన్ తమ్ముడు, నేను పోతున్నాను రా. నాకు చాలా ధైర్యం
వచ్చేసింది, చాలా బలం వచ్చేసింది. ఎప్పుడు చూడండి నేను గ్రీన్ హల్క్ బాబాయ్ని కూడా ఓడించాను చాలా సులభంగా, చూశారు కదా. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అంకుల్ని కూడా ఎలా ఇసిరి పడేసానో చూశారు కదా. అరే షించానన్నయ్య, ఆల్ ద బెస్ట్ రా. ఓకే బ్లూ చైన్ తమ్ముడు, ఎప్పుడు నేనైతే వెళ్ళి ఎలా అందరినీ ఫినిష్ చేసి వస్తానో నువ్వే చూస్తావు కదా. అమ్మో, కానీ నాకు చాలా భయం వేస్తుందిరా బాబు. అంతమంది మాఫియాని ఒక్కడనే వేసేయాలంటే నా వల్ల అవుతుందా? ఫ్రెండ్స్, మీరు కమెంట్ సెక్షన్ లో సూపర్ స్టార్ షించాన్ అని కమెంట్ చేయండి. అండ్ అలానే రెడ్ కలర్ హార్ట్స్ కూడా పెట్టండి. అండ్ అలానే కమెంట్ సెక్షన్ లో అందరూ ఏమని కమెంట్ చేస్తారంటే సూపర్ స్టార్ షించాన్ కే ఆ కార్ అని కమెంట్ చేయండి. అండ్ అలానే సూపర్ స్టార్ షించాన్ కే నా ఓటు అని కమెంట్ చేయండి, సరేనా? అమ్మయ్యా, నేనైతే వచ్చేసాను ఫైనల్ గా. కానీ బ్లూ చైన్ తమ్ముడు ఏం చెప్పాడంటే ఒక్కరిని కూడా ఫినిష్ చేయలేకపోయాను అని చెప్పాడు. అంటే అంత భయంకరంగా ఉన్నారయ్యా అంటే ఈ మాఫియా వాళ్ళు. వచ్చేసాను, నా బైక్ అయితే ఇక్కడే పార్కింగ్ చేశాను. అమ్మో, చాలా మంది ఉన్నారు. అయినా పర్వాలేదు, నేను వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాను. వాళ్ళ మాటలు వినకపోతే ఫినిష్ చేసి పడిస్తాను. హాయ్ అంకుల్స్, ఎలా ఉన్నారు? నేను మీ బాస్ ని కలవాలి. అరే, ఈ పోరుడు మళ్ళీ వచ్చాడ్రా. వాణ్ణి వేసి పడేసినట్టే వీణ్ణి కూడా వేసి పడేద్దాం. పదండ్రా, షూట్ చేయండిరా. ఏంటి, మా సూపర్ స్టార్ బ్లూ చైన్ తమ్ముడిని మీరు వాడు వీడు అంటున్నారు? నాకు చాలా కోపం వచ్చేసింది. ఇప్పుడు అందరినీ వేసి పడిస్తాను. ఇదిగో తీసుకో తీసుకో తీసుకో. అరే, వీడేంట్రా బాబు, ఇప్పటి వరకు చాలా భయపడ్డాడు, ఇప్పుడేంట్రా ఇలా షూట్ చేస్తున్నాడు? మీకు ఎంత ధైర్యం ఉంటే మా తమ్ముడితో పెట్టుకుంటారా? మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. మా తమ్ముడు అంటే నాకు చాలా ప్రాణం. మీ అందరినీ ఫినిష్ చేసి పడకపోతే నా పేరు సూపర్ స్టార్ షించానే కాదు. ఎక్కడున్నారా? మీ బాస్ కూడా ఎక్కడున్నాడు? అదిగో వస్తూనే ఉన్నారు. ఎంతమంది వచ్చినా అంతమందిని ఫినిష్ చేస్తాను. మీకు ఎంత ధైర్యం ఉంటే మా తమ్ముడితో పెట్టుకుంటారా? మా తమ్ముడిని భయపెట్టించారు కదా మీరు. మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం రా బాబు. ఎక్కడ్రా, ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నారా? ఇదిగో ఆంటీ, నువ్వు ఏంటి ఆంటీ పైన నిల్చొని షూటింగ్ చేస్తున్నావు? అయిపోయావు, బయటికి రా బయటికి రా. ఈ మాఫియాలో ఆంటీలు కూడా ఉన్నారా? ఆంటీలన్నీ కూడా ఫినిష్ చేస్తాను. వీడేంట్రా మళ్ళీ లేస్తున్నాడు? పడుకోరా బాబు, నువ్వు పడుకో. సర్లే గాని వీళ్ళ బాస్ ఎక్కడున్నాడు? ఇక్కడ కొన్ని మెట్లున్నాయి. ఈ మెట్ల పైన బాస్ ఉన్నట్టున్నాడు. ఓరే బాస్ గా, అయిపోయావరా నా చేతిలో. మా తమ్ముడిని భయపెట్టించారు కదా, అయిపోయారా నా చేతిలో ఈరోజు. ఎక్కడున్నాడబ్బా? వీళ్ళ బాస్ అవుపించట్లేదు. కొంప తీసి వీళ్ళ బాస్ ని కూడా వేసి పడిస్తానయ్యా ఆంటీ నేను. A few moments later. అబ్బా, ఈ ప్లేస్ మొత్తం 10 టైమ్స్ తిరిగాను, కానీ ఎక్కడ కూడా అవుపించట్లేదు అంటారా బాబు. కొంప తీసి పారిపోయాడయ్యా ఆంటీ. ఒరే బాస్ గా, ఎక్కడున్నావురా? ఇక్కడ ఏదో షటర్లు ఉన్నాయి, దీని లోపలికి వెళ్ళి చెక్ చేద్దామా? కానీ అరే రే, ఈ షటర్ లాకేసి ఉంది. దీని లోపల వెళ్దాం, ఇది ఓపెన్ అయి ఉంది. అబ్బా, ఇక్కడ కూడా ఎవరు లేరు. కానీ ఒక్క నిమిషం. వామ్మా, వీడేనా బాసు? అదిగా వీడే బాసు. వీడు దిష్టి బొమ్మలాగా దాచుకున్నాడు. బొమ్మలాగా యాక్టింగ్ చేస్తున్నావు కదరా. అయిపోయారా? ఈ రోజు నా చేతిలో అయిపోయావరా. ఈ సూపర్ స్టార్ షించాన్ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. వామ్మో, పెట్రోల్ కారిపోతుంది బాబు. ఇక్కడ నుంచి పారిపోవాలి. వామ్మో, ఎలాగైనా నేను చేసి వాడిని ఫినిష్ చేశాను. కానీ ఇక్కడ ఎవరో ఆంటీ వచ్చింది మళ్ళీ. ఏంటంటే నువ్వు నన్ను షూటింగ్ చేస్తున్నావు? మీ బాస్ నే ఫినిష్ చేశాను, మళ్ళీ వస్తున్నావు ఆంటీ. సరేలే, ఫైనల్ గా నేనైతే అందరినీ వేసి పడేశాను. అంటే ఆ కార్ వచ్చేసి నాదే అనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్, మీరు కామెంట్ సెక్షన్ లో అందరూ సూపర్ స్టార్ షించాన్ ఫ్యాన్స్ అని కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడు నేనైతే ఇంటికైతే వెళ్తాను. ఇంటికైతే వెళ్ళి ఆ కారు నేనే తీసుకుంటాను. యాహూ! చూశారు కదా నేను ఎలా గెలిచానో. మరి సూపర్ స్టార్ షించాన్ అంటే మామూలు విషయం అనుకున్నారా? నేను చాలా గ్రేట్ తెలుసా? ఎంత గ్రేట్ అంటే అమ్మా, అరే రే, ఎంత గ్రేట్ అని చెప్పేసరికి ఏంటబ్బా లోయలో పడిపోయి ముడ్డి పలిగిపోయింది. అమ్మయ్యా, నేనైతే ఇంటికైతే వచ్చేసాను. బ్లాక్ మమ్మీకి అర్జెంట్గా ఈ విషయం అయితే చెప్పేయాలి. అరే బ్లూ చైన్ తమ్ముడు, బ్లాక్ మమ్మీ వచ్చేసాను. ఏంట్రా షించాన్, నువ్వు వాడికంటే చాలా త్వరగా వచ్చేసావు. కొంప తీసి నువ్వు కూడా పారిపోయావా ఏంటి? ఏంటి బ్లాక్ మమ్మీ పారిపోవడము? నేను ఆ గ్యాంగ్ లో ప్రతి ఒక్కరిని ఫినిష్ చేసేసాను. వాళ్ళ బాస్ ని కూడా ఫినిష్ చేశాను. నీకంత డౌట్ ఉంటే న్యూస్ ఓపెన్ చేసి చూసుకో. ఏంట్రా షించాన్ నువ్వు మాట్లాడిది? అంటే ఆ గ్యాంగ్ లో ప్రతి ఒక్కరిని నువ్వు ఫినిష్ చేసావా? అరే అవును బ్లాక్ మమ్మీ, కావాలంటే న్యూస్ చూసుకో. ఓరే షించాన్ గా, నేనేదో నిన్ను తక్కువ అంచనేసాను రా బాబు. నువ్వు చాలా గ్రేట్ రా. సోలోగా వెళ్ళి అంత పెద్ద గ్యాంగ్ ని ఫినిష్ చేసావంటే నువ్వు చాలా గ్రేట్ రా బాబు. మరి ఏమనుకున్నావు బ్లాక్ మమ్మీ? ఈ సూపర్ స్టార్ షించాన్ అంటే మామూలు విషయం అనుకున్నావా? నేను చాలా గ్రేట్ అని నాకు తెలుసు. ఓకే బ్లాక్ మమ్మీ, ఇప్పుడైతే కాంపిటీషన్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కార్ వచ్చేసి మన షించాన్ గాడిది. అరే బ్లూ చైన్ తమ్ముడు, నువ్వు ఓడిపోయావని చెప్పేసి బాధపడకురా. ఈ కారు మనం ఇద్దరం పంచుకుందాము, సరేనా? ఏంట్రా షించాన్ నేను మాట్లాడిది? అంటే ఈ కార్ నాకు కూడా ఇస్తావా? అవునరా బ్లూ చైన్ తమ్ముడు, నువ్వు అంటే నాకు చాలా ప్రాణం.
బ్లాక్ మమ్మీ మేమిద్దరం మళ్ళీ లాంగ్ డ్రైవ్ వెళ్ళి వస్తాము సరేనా? అరే షించాన్ బ్లూ చాన్ ఏంట్రా లాస్ట్ కి మీరు కలిసిపోయారు. మరి ఏమనుకున్నా బ్లాక్ మమ్మీ, ఈ సూపర్ స్టార్ బ్లూ చాన్ అంటే నాకు చాలా ఇష్టం. అరే తమ్ముడు ఐ లవ్ యూ రా. షించాన్ అన్నయ్య నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం రా. खत्म बाय बाय टाटा गुड बाय गया. సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ లో ఇక్కడ నేను టైప్ చేసినట్టే మీరు కూడా బ్లాక్ 7 ప్లేస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. స్పెల్లింగ్ అయితే చాలా జాగ్రత్తగా చూడండి. BLACK 7 PLAYS. మన వీడియోస్ అన్ని వస్తాయి, ఆ వీడియోస్ అన్ని చూసేయండి.